హలో గైస్, నేను మీ సాయి వీరా. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆఫ్ స్టైలిష్ సాయి వీరా. గైస్, ఈరోజు అయితే మనం ముఖ్యమైన టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదేమిటంటే మనం ఎలాంటి వ్యక్తులనైనా ఎలా ఆకర్షించాలి అంటే మన మాటల ద్వారా కానీ, మన నడవడిక ద్వారా కానీ, మన హ్యాబిట్స్ ద్వారా ఎలాంటి వ్యక్తులనైనా ఎలా ఆకర్షించాలని అయితే నేనైతే ఫుల్ క్లారిటీగా చెప్తాను. సో మీరైతే ఈ వీడియోని లాస్ట్గా చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క వీడియో అనేది సహాయపడుతుంది. ఎవరైనా చూసుకోవచ్చు. కాబట్టి మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, ఎందుకు కొంతమంది ఎక్కడికి వెళ్ళినా అందరి దృష్టిని ఆకర్షిస్తారని? వాళ్ళలో ఏముంది, మనలో ఏం లేదు? ఇది లుక్స్ గురించా, లేదంటే డబ్బు గురించా, లేదంటే ఇంకా ఏదేమైనా సీక్రెట్ ఉందా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఎవరినైనా ఎలా ఆకర్షించాలనే సీక్రెట్. గైస్, ముందుగా ఈ అట్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ అట్రాక్షన్ అంటే కేవలం లవ్ కాదు, ఇది వచ్చి ఒక సైకలాజికల్ గేమ్. ఒక మనిషిని ఇంకో మనిషి ఆకర్షించడానికి మెయిన్గా 3 ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. గైస్, ఈ అపీరెన్స్ అంటే మనం వేసుకున్న బట్టలు, అలాగే మనం బయటికి కనిపించే యొక్క స్టైల్, దీని గురించి అయితే అపీరెన్స్ అని అంటారు. బిహేవియర్ అయిన తర్వాత మనం ప్రవర్తించే ప్రవర్తన, ఇతరుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. అయిన తర్వాత మన యొక్క ఎనర్జీ లెవెల్స్, మన యొక్క బాడీ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎలా ఉంటాయి, దాన్ని బట్టి అయితే ఈ యొక్క 3 ఫ్యాక్టర్స్ మీద అయితే ప్రతి ఒక్కరూ మనకి ఆకర్షించడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ 3 అనేవి సరిగ్గా ఉంటాయో మనకైతే చాలామంది ఆకర్షించబడతారు. చాలామంది ఈ యొక్క అపీరెన్స్ మీదే ఫోకస్ పెడతారు. నిజానికి ఈ 70% రోల్ ప్లే చేసేది మాత్రం మన యొక్క బిహేవియర్ అండ్ మైండ్ సెట్. ఈ యొక్క బిహేవియర్ మైండ్ సెట్ అనేది ఎవరికైతే సూపర్గా ఉంటుందో వాళ్ళకైతే ప్రతి ఒక్కరూ ఆకర్షించబడతారు. గైస్, అయిన తర్వాత ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా ముఖ్యం. ఎందుకంటే తన మీద తనకు నమ్మకం ఉందంటే ఏదాన్నైనా సాధించగలడు. కాబట్టి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం. గైస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ద మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఇన్ ద వరల్డ్. మీరు ఎవరి ముందుకైనా వెళ్ళి మాట్లాడకపోతే మీరు ఎంత అందంగా ఉన్నా అందులో ఉపయోగం లేదు. గైస్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎలా పెంచుకోవాలో నేనైతే చెప్తాను, మీరైతే శ్రద్ధగా వినండి. ముందుగా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలంటే మిర్రర్ ప్రాక్టీస్ అయితే చేయాలి. అంటే అద్దం ముందర నింబడి మనతో మనమే మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా వరకు ఇంక్రీజ్ అవుతాయి. అయిన తర్వాత స్మాల్ కన్వర్జేషన్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఇలా ఎదుట వ్యక్తి దగ్గర సింపుల్గా మాట్లాడడం నేర్చుకుంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి అప్పటికప్పుడే బూస్ట్ అవుతాయి. అలాగే మనం మాట్లాడే టైంలో మన బాడీ లాంగ్వేజ్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఎప్పుడైతే మన బాడీ లాంగ్వేజ్ అనేది స్ట్రైట్గా ఉంటుందో మనం మాట్లాడే మాటలు అనేది సూటిగా వెళ్తుంది. కానీ ఎప్పటికైనా ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, అదేమిటంటే కాన్ఫిడెన్స్ అంటే అహంకారం కాదు, మీ పైన మీకున్న నమ్మకం. తర్వాత బాడీ లాంగ్వేజ్ యొక్క సీక్రెట్స్ గురించి అయితే తెలుసుకుందాం. మీరు మాట్లాడకపోయినా మీ బాడీ లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా మాట్లాడుతుంది. మనం మాట్లాడేటప్పుడు అట్రాక్టివ్ బాడీ లాంగ్వేజ్ అయితే పెట్టుకోవాలి. అట్రాక్టివ్ బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్తాను, వినండి. అట్రాక్టివ్ బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటో కాదు, మనం మాట్లాడేటప్పుడు మన ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయాలి. అంతేకాకుండా మధ్యలో మనం మాట్లాడేటప్పుడు చిన్నగా ఒక స్మైల్ అయితే ఇవ్వాలి. అయిన తర్వాత స్లో అండ్ కామ్ మూమెంట్స్ అయితే ఉండాలి. అలాగే ముఖ్యమైనది ఏమంటే మన హ్యాండ్స్ అనేవి పాకెట్లో పెట్టుకోకుండా బయటికి ఓపెన్గా ఉంచాలి. అలాగే మీరు మాట్లాడేటప్పుడు ఇచ్చే ఒక చిన్న స్మైల్ ఇంకా స్టడీ ఐ కాంటాక్ట్ అనేది మీ యొక్క అట్రాక్షన్ లెవెల్ని 2x పెంచుతుంది. అయిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెంచుకోవాలి. వర్డ్స్ కెన్ క్రియేట్ అట్రాక్షన్. మనం ఎదుటి వ్యక్తి దగ్గర మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలంటే ఎక్కువగా వినాలి. ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడో అదైతే వినడం నేర్చుకోవాలి. అయిన తర్వాత స్లోగా మాట్లాడడం కూడా నేర్చుకోవాలి. తర్వాత మనం మాట్లాడే మాట అనేది క్లియర్గా మాట్లాడాలి. అప్పుడైతే మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా వరకు పెరుగుతాయి. అలాగే మనం ఎదుటి వ్యక్తి దగ్గర మాట్లాడేటప్పుడు చేయకూడనివి కూడా ఉన్నాయి. అవేంటో చెప్తా వినండి. ఓవర్ టాకింగ్ అనేది ఎప్పటికీ చేయకూడదు. అయిన తర్వాత షో ఆఫ్ అనేది చేయకూడదు. అలాగే ఫేక్ బిహేవియర్ మాత్రం అస్సలకి ఉండకూడదు. నిజం చెప్పాలంటే నిజాయితీగా మాట్లాడితేనే మనిషి అనేవాడు కనెక్ట్ అవుతాడు. తర్వాత ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉండాలి. నిజంగా చెప్పాలంటే అట్రాక్షన్ కంటే ఏదైనా స్ట్రాంగ్గా ఉందంటే అదే ఎమోషనల్ కనెక్షన్. ఎమోషనల్ కనెక్షన్ కూడా ఎలా బిల్డ్ చేయాలో కూడా తెలుసుకుందాం. వాళ్ళ గురించి జెన్యూన్ ఇంట్రెస్ట్ అయితే చూపించండి. వాళ్ళ మాటల్ని మధ్యలో మాత్రం అస్సలకి కట్ చేయకండి. అలాగే అప్పుడప్పుడు వాళ్ళ గురించి చిన్న కాంప్లిమెంట్స్ కూడా ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఏమిటంటే మీ యొక్క స్మైల్ అనేది చాలా పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తుంది అని అయితే చెప్పండి. ఎప్పుడైతే ఈ యొక్క కాంప్లిమెంట్ ఇచ్చామో వాళ్ళ యొక్క మనసులో మనమైతే మంచి వాళ్ళమని ఒక సింబల్ పడుతుంది. ఇలాంటి సింపుల్ వర్డ్స్ అనేవి డీప్ కనెక్షన్ అయితే క్రియేట్ చేస్తాయి. తర్వాత యూనిక్ పర్సనాలిటీ కూడా ఉండాలి. అంటే మీరు యూనిక్గా ఉండాలి. మీరు మాట్లాడేటప్పుడు ఒక మనిషిని కాపీ మాత్రం చేయకండి.
మీ ఓన్ స్టైల్ని అయితే క్రియేట్ చేసుకోండి. ఎలా అంటే మీ హాబీస్ని డెవలప్ చేయండి, నాలెడ్జ్ పెంచుకోండి, అలాగే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మాట్లాడుకోండి. ఈ యొక్క అట్రాక్షన్లో సైకాలజికల్ యాక్ట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తా వినండి. ఎప్పుడైనా ఎదుటి వారి దగ్గర మాట్లాడేటప్పుడు మిస్టరీని అయితే మెయింటైన్ చేయండి. మిమ్మల్ని వాళ్ళు ఎప్పుడు చూసినా మీరు బిజీగా కనిపించండి. అంతేకాకుండా స్లైట్ డిస్టెన్స్ని అయితే మెయింటైన్ చేయండి. మనిషి ఎప్పుడు ఈజీగా దొరికేదాని కాదు, ఏదైతే ఛాలెంజింగ్గా దొరుకుతుందో దాన్నే ఎక్కువగా ఇష్టపడతాడు. అట్రాక్షన్ అంటే కేవలం లుక్స్ కాదు, అది ఒక మైండ్ సెట్ అని అయితే తెలుసుకోండి. మీరు అట్రాక్షన్ని మెయింటైన్ చేయాలంటే మీరు ఎప్పుడు యూనిక్గా ఉండాలి, అలాగే కాన్ఫిడెన్స్గా ఉండాలి, మీలో పాజిటివ్ ఎనర్జీ కూడా ఉండాలి. అప్పుడైతే మిమ్మల్ని చూసి ఎవరైనా ఆకర్షిస్తారు. ఫైనల్గా చెప్పాలంటే మీరు మీ మీద పని చేయండి, ఈ ప్రపంచం మీ వైపు చూస్తుంది. గైస్, ఫైనల్గా వీడియో అయితే అయిపోయింది. కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? బాయ్.